వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 24, 25, 26వ తేదీల్లో అయితే ఈ రాశి వారికైతే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా వెతుక్కుంటూ అయితే రాబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారిని రహస్యంగా ఎవరు వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇక గ్రహస్థితులు అనేవి మేషరాశి వారికి అయితే ఏ విధంగా అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి, అలాగే మీరు జీవితంలో కష్టానికి తగినటువంటి ఫలం అనేది ఈ సమయంలో మీకు రాబోతుందా లేదా, ఇక గ్రహాలు అనేవి ఎలా అనుకూలించబోతున్నాయి, ఇక దాని వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క మేషరాశి వారి గురించి అయితే మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గురించి పూర్తిగా మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈ మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం ఇక ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు ఆలోచించిన పనులు అమలు చేయడానికి అయితే ఈ రాశి వారికి సరైన సమయం అనేది వస్తుంది. మరియు మీలో ఉన్న క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదల వల్ల అయితే మీరు ఈ రాశివారు అయితే చేసే ప్రతి పని సాఫీగా పూర్తవుతుంది. ముఖ్యంగా కార్యాలయంలో లేదా వ్యాపారంలో అయితే ఈ రాశి వారికి మీరు చూపించే నిబద్ధత ఇతరుల ప్రశంసలు పొందేలా చేస్తుంది. మరియు మీకున్న బాధ్యతలను మీరు చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అయితే ప్రతి నిర్ణయం కూడా తీసుకునే ముందు ఒక్కసారి అయితే ఆలోచించడం ద్వారా మరింత మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే ఆర్థిక విషయాలలో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చిన్న చిన్న లాభాలు, పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు అనవసరపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండటం చాలా అవసరం అనేది చెప్పుకోవచ్చు. మరియు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈరోజు చివరి ఆర్థికంగా సంతృప్తి అనేది పొందగలుగుతారు. కుటుంబ పరంగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో సభ్యులతో మీరు చాలా సఖ్యతతో గడుపుతూ ఉంటారు. మరియు పెద్దల ఆశీస్సులతో మీకు లభిస్తూ ఉంటాయి. ఇక వీరికి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మరియు ఇలాంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మీ మనసుకు నెమ్మదిగా కలుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మీరు చేసే కష్టానికి ప్రతిఫలం అనేది కనిపించడం అనేది కూడా మొదలు కాబోతుందంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. మరియు మీరు ఉన్నత అధికారులు మీ పనిని మెచ్చుకునే విధంగా అయితే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు లేదా అవకాశాల కోసం మీరు ముందుకు కూడా రావచ్చు. మరియు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కస్టమర్లు లభించే సూచనలు కూడా ఉంటాయంటే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా కొంత అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు తగిన విశ్రాంతి తీసుకోవడం, ఈ సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయం అంటే ఇక వీరికి ఒక వ్యక్తి ఖచ్చితంగా కూడా వీరిని మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారు. అంటే ఇక ఈ మేషరాశి వారితో అయితే ఈ సమయం అనేది మంచిగా మాట్లాడతారు. వీరితో ఎంతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. స్వంత వారి దగ్గరనైతే బంధువులే మన వారే కదా, స్నేహితులే కదా, ప్రాణమిత్రులే కదా అని చిన్ననాటి నుండి అయితే పెరిగాం కదా అని మీరు అనుకొని ఎవరిని కూడా పొరపాటున కూడా నమ్మకండి. ఇక ఎవరినైనా కానీ మీరు నమ్మితే అంటే మీతో ఏదైనా అవసరం ఉంటే వారు ఇంకాస్త మంచిగా మాట్లాడతారు. ఇక మిమ్మల్ని అయితే మెచ్చుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు మంచివారని ఇంకా చాలా రకాలుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. కానీ చివరికి మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయడానికి వారు అలా ఈ రాశి వారిని అయితే మాట్లాడుతూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మోసం చేయటమే వారు పనిగా పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రశాంతంగా ఉండటం, అలాగే ఈ రాశి వారిని మనశ్శాంతితో ఉండటం వారిగా నిజానికి నచ్చదు. కానీ పైకి మాత్రం మీరు మంచిగా ఉండటం అనేది వారికి నచ్చుతుంది అన్నట్లుగా వారు అనుకుంటారు. కానీ అది మోసం చేయటానికైతే మాత్రమే మిమ్మల్ని ఎలా అయితే మోసం చేయాలి, ఎలా అయితే మిమ్మల్ని వాడుకోవాలి అని వారు ఇక ఇలా చాలా కూడా మీ పైన అలా నటిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడ్డట్లుగా, మీ మంచి కోరినట్లుగా అయితే వారు ఉంటారు. కాబట్టి నిజానికి వారి ఎలా కూడా మీ పైన ఇష్టం అనేది కానీ, మంచితనం కానీ, అంటే మీ పైన ఇష్టం ఉండటం కానీ అలా ఉంటుందన్నమాట. ఇలా ఏదో ఒక రకంగా అయితే మిమ్మల్ని అయితే బాధ పెట్టాలి అని చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరు అందరినీ కూడా గుడ్డిగా అయితే మాత్రం అనేది
నమ్ముతూ ఉంటారు. ఎవరిని ఈ సమయంలో నమ్మకండి. మీతో మంచిగా మాట్లాడినట్లు మాట్లాడి మిమ్మల్ని అయితే గొంతుల్లో అంటే మిమ్మల్ని సమస్యలోకి మరియు కష్టాల్లోకి నెట్టడానికైతే చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు ఒక సమస్యని తెచ్చిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాస్తంత అయితే జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉంటారు మీతో చాలా కూడా మంచిగా మాట్లాడతారు. అప్పుడు మీరు అనుకుంటారు మంచివారే మన మంచి కోరుతూ ఉన్నారు అనుకుంటారు. నిజానికి ఉచిత సలహాలు ఎవరినైనా ఇవ్వచ్చండి. కానీ వారిని మీరు నమ్మకండి. అంటే సలహాలది ఏముంది, ఏది పడితే అది మాట్లాడేయచ్చు. కానీ పాటించే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా! ఒక్కసారి వారు పాటించి ఆ తర్వాత మీకు చెబితే అందులో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కానీ వారు ముందుగానే అంటే సమస్యలను అంటే వారు ముందుగా ఏది పాటించకుండా ఉచిత సలహాలను ఇవ్వటం, వారు మంచిగా చెబుతున్నట్లుగా అయితే చెప్పడం కానీ వారిది చూస్తే మాత్రం అన్ని సమస్యలు ఉండటం అంటే వీరికి ఏంటంటే వీరు మీ మనసులో ఒకరికి ఒక మంచి స్థానాన్ని కల్పించాలని, మీరు ఏదో అవసరానికి డబ్బులు ఇవ్వాలని, అవసరాలు తీర్చాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే ఇక ఈ రాశి వారిని అలా చేస్తూ ఉంటారు. అటువంటి ఉద్దేశం మాత్రం వారికైతే ఉంటుంది. అలాగే వీరు ఎలా మోసపోతారంటే గనక మీరు ఏదైతే అవసరం అని అనుకుంటూ ఉంటారో అంటే తియ్యగా మాట్లాడి మీ నుండి డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు వారు డబ్బులు అనేది ఇవ్వరన్నమాట. అలాంటి వ్యక్తులు మీ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ సమయం చాలా మంచివారు. మంచితనానికి ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ముందు జాగ్రత్తగా వీరు చాలా ఎక్కువగా అయితే ఈ రాశి వారిని ఉంటారు. అంటే ముందు జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా ఏదైనా సరే కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇలా జరుగుతుంది, ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి అనేది వీరికి అలా తెలిసిపోతుంది. సహజ లక్షణాలు అన్నమాట. అయితే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మేష అంటేనే మేకకు నిజానికి చాలా కూడా తెలివితేటలు ఉంటాయి. వీరి తెలివితేటలు వీరికి పెట్టుబడులు కూడా అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరి తెలివితేటలు దేనైనా సరే సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో మీరు ఎవరిని కూడా నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. మీ జీవితంలో నుండి అయితే ఈ రాశి వారికైతే ఇలాంటి మీ అనేక సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయంటే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. కాబట్టి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఒక రహస్యంగా అయితే ఒక వ్యక్తి వెతుక్కుంటే అయితే రాబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారిని అయితే గతంలో కొన్ని కారణాల వల్ల అయితే అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితంలో ఎలాంటి అంటే జీవితంలో ఎలాంటి సాధించబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి ఒక రహస్య శత్రువు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని రహస్యంగా కూడా ఎప్పటి నుంచో వారైతే గమనిస్తూ ఉన్నారని అయితే కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరిని అయితే ఈ రోజున ఒక రహస్య శత్రువు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది జరగబోతుందంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా అందరినీ గుడ్డిగా నమ్మటం అనేది మానేయండి. లేదంటే మీ జీవితంలో ఇంకా కూడా కోల్పోతారనైతే చెప్పుకోవచ్చు ఈ రాశి వారు. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే. ఇక కాబట్టి మీ ఇంటికి ఎవరైతే వెతుక్కుంటూ రాబోతున్నారో ఇక గ్రహాలు అనేవి 3 రోజుల్లో మీకు ఎలా ఉండబోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క మేషరాశి వారి గురించి అయితే మన ఛానల్లో స్పష్టంగా అయితే తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే మీరు చూసి మీ యొక్క గ్రహాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే స్పష్టంగా అయితే తెలపడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే.